ఉరుకుందు శ్రీ ఈరన్నస్వామి 1625 నుండి 1686 వరకు విదేశీయుల దాడులకు ఆనాటి నుండి ఈనాటి వరకు భారతదేశం గురవుతూనే ఉంది. దానివల్ల రోజురోజుకు భౌతికంగానూ ధార్మికంగానూ బలహీనపడుతున్నది దేశం. విదేశీయుల ధార్మిక ప్రవాహానికి భారతీయులు మహాపురుషులు కొందరు అడ్డుకట్టలు వేసిన వారు ఉన్నారు. వారిలో బసవేశ్వరులు ముఖ్యులు. బసవేశ్వర సిద్ధాంతాన్ని, వీరభద్ర సంస్కృతిని ప్రచారం చేసిన 16-17వ శతాబ్దాల నాటి శివ శరణుల్లో ముఖ్యులు ఉరుకుందు ఈరన్నస్వామి వారు. ఆయన ముందుగా యోగ కుండలిని సాధనలో అనిమాదృష్టాన్ని సిద్ధులు గడించాడు. తర్వాత విరాగి అయి కర్నూలు జిల్లా ఆదోని సమీపంలోని కౌతాళానికి చేరువగల ఉరుకుంద పొలిమేరలోని రావచెట్టు నీడన సాధన సాగించారు. అదే ఆయన సమాధి స్థలం కూడా. ఈరన్నస్వామి వారు జన్మస్థలమేదో, ఆయన తల్లిదండ్రులు ఎవరో తెలియదు. దేహమే దేవాలయము, కాయమే కైలాసము, జీవనమే శివానుభవం, ప్రేమయే దైవం వంటి మహోన్నత భావాలను ప్రోధి చేసి ధర్మాన్ని బాహ్యంబరాల నుండి అంతర్లోకం వైపు తిప్పి ఆత్మలింగ పూజకు దోహదం చేసిన ఈ మహాపురుషుడు ముస్లిం సైన్యాలతో ఆ మత గురువులు చేయించిన రక్తపాతం, మఠ మందిరాల అర్చనామూర్తుల విధ్వంసం చేతనైనంత వరకు ఎదుర్కొన్నాడు. శాంతి, ప్రేమను ప్రచారం చేస్తూ ప్రజానీకాన్ని రోగాల నుండి, ఈతి బాధల నుండి రక్షిస్తూ సమాజం నిర్మిస్తున్న ఈరన్నస్వామి ముస్లింల విజృంభణను నిరోధించడానికి వీరభద్ర ప్రతిమలను పురికొల్పినాడు. ఈ ప్రతిమల పురవంతులు లింగవీరులు అంటారు. 1686వ సంవత్సరం ఉరుకుంద పొలిమేరలోని రావిచెట్టు నీడన సమాధి నిర్మాణం ముందుగా చేయించుకొని జీవ సమాధి అయినారు స్వామివారు. ఈనాడు తిరుపతి వెంకటేశ్వర స్వామికి మొక్కులు చెల్లించినట్లే ఉరుకుంద ఈరన్నస్వామికి అన్ని కులాల వారు, అన్ని తీరుల ధర్మాలను పాటించే వారు మొక్కులు చెల్లిస్తారు, తలనీలాలు ఇస్తారు. భారతీయుల విశాల హృదయానికి, త్యాగానికి ఉరుకుంద ఈరన్నస్వామి గొప్ప ఉదాహరణ.